హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కుమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళ నేను పెరుగు చారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను చూడండి. మనం ముందుగా అయితే పెరుగునైతే చిలికి పక్కన పెట్టేసుకోవాలి. ఆ పెరుగులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పెరుగు చారు చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి ఈజీగా స్మూత్గా ఉండాలి, గట్టిగా ఉండొద్దు. కడలేక మనకి తింటేనే జారుతూ ఉన్నట్టు ఉండాలి కదా. పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా జారుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే. ఇంకా పెరుగు చిలికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే తగినంత సాల్ట్, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీరను చాలా టేస్టీగా రుచిగా ఉంటుందన్నమాట. ఇదైతే పోపులో వేయొద్దండి. కొత్తిమీరని సపరేట్ మనం కడ్లోనే వేసుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి. పోపు ఎలా పెట్టుకోవాలంటే మెంతులు, ధనియాలు మెయిన్ అండి, టేస్ట్ చాలా ఉంటుంది ధనియాలు వేస్తే. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసేసుకోవాలి. నేనైతే కరివేపాకు వేసుకోలేదు. కరివేపాకు ఉంటే వేసేసుకోండి, నా దగ్గర అవైలబుల్గా లేకుండే. సో ఇదంతా బాగా మనం పోపిత్తులు కూడా వేసుకోవాలండి. పోపిత్తులు వేసుకొని ఇలా కలుపుకుంటే పోపునైతే చాలా అంటే చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది. పెద్దల నుంచి చిన్న వాళ్ళ వరకు అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలా చేస్తే ఈజీ వేలో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ సమ్మర్లో అయితే ట్రై చేసి చూడండి. కొంచెం బలంగా ఉండనీకే మామూలుగా పచ్చి పులుసు కాకుండా ఇది పెట్టినామంటే దాని ప్లేస్లో యమ్మీ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి.